మా డీలర్ సహోదరులకు అలాగే ఈరోజు మరి మేము పిలవగానే వచ్చినటువంటి పత్రికా విలేకరు సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే ఒక మీడియా ఛానల్లో వచ్చినటువంటి వార్త మరి మమ్మల్ని ప్రతి డీలర్ కుటుంబాన్ని కూడా కలిసివేయడం జరిగింది. అదేంటంటే ఈ డీలర్స్ ఒక షాడో ఎమ్మెల్యే అని లేదా ఎమ్మెల్యే అని రకరకాల పేర్లు పెట్టి పిలుస్తూ మమ్మల్ని దాన్ని వేదికగా చేస్తూ ఈ డీలర్ వ్యవస్థని దుయ్యబట్టడం జరిగింది. అది చాలా మరి దురదృష్టకరం. ఎందుచేతనంటే సుమారు 3.5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి డీలర్ వ్యవస్థనే రద్దు చేస్తూ మరి జగన్ తీసుకున్న నిర్ణయం కారణంగా మరి ఎండియు వ్యవస్థ రావడం, ఇంటింటికి డీలర్ అని చెప్పి పంపిణీ అని చెప్పేసి వెహికల్స్ మీద తీసుకెళ్ళి ఏదో ఒక మూల పెట్టి ఇవ్వడం, దాని మీద మళ్ళీ రివర్స్ వచ్చిన తర్వాత ప్రజల్లో రివర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే డీలర్ వ్యవస్థని మళ్ళీ డీలర్లకు అప్పచెప్పినప్పటి నుంచి సుమారు ఇది 3వ నెల. ఈ 3 నెలల నుంచి కూడా వ్యవస్థ వచ్చిందని చెప్పేసి ప్రతి డీలర్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కమిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కమిషన్ ఎంత, ఒక కింటాకు వచ్చి 1 కేజీకి రూపాయి. ఇందులో 30 క్వింటాల్స్ డీలర్స్ ఉన్నారు, 40 క్వింటాల్స్ డీలర్స్ ఉన్నారు. యావరేజ్ అందరికీ కూడా 40 క్వింటాల్స్ మాత్రమే ఒక డీలర్కి వచ్చేది. అంటే ఇంచుమించు ఒక గన్నీ బ్యాగ్తో కలిపి ఇందాక మా డీలర్ గారు చెప్పినట్టు 7,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు వచ్చే డీలర్స్ ఉన్నారు. అయితే ఈ కొత్త ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది, మళ్ళీ ఈ బెడ్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డోర్ డెలివరీ చేయమన్నారు. మాకు ఇచ్చిన టైము 15 రోజులు, మళ్ళీ అదనంగా ఇంకొక 6 రోజులు ఈ వికలాంగుల కోసం, ఈ బెడ్ రైడర్స్ కోసం డిస్ట్రిబ్యూషన్. అయితే దీన్ని ఇంత మేము చాకచక్యంగా కఠోర దీక్షతో, ఎందుకంటే ఎటువంటి అవకతవకలు లేకుండా మళ్ళీ వస్తే మళ్ళీ ఏమవుద్దో వ్యవస్థ అని చెప్పేసి మేము ఒక్కడు కూడా మా కమిషన్ కూడా ఆశపడుకోకుండా మేము పనిచేయడం జరుగుతుంది. అయితే ఈ మీడియా కథనాలు ఎలా ఉన్నాయంటే మేమేదో మాకు ఎమ్మెల్యేతో టైఅప్ ఉన్నట్టు, మాకు అండగా ఎమ్మెల్యే ఉన్నట్టు మరి రాయడం జరిగింది ఈ వీడియోలో. అయితే మాకు ఈ 3 నెలల నుంచి కూడా ఒక డీటీ, ఒక ఎంఆర్ఓ, ఒక ఆర్ఐ వీళ్ళందరూ కూడా ఇన్స్పెక్షన్ ప్రతి, అదేవిధంగా వాళ్ళకి ఏ సరుకులు అయితే ఇచ్చామో ఆ సరుకులకు సంబంధించిన బిల్లును కూడా వాళ్ళకి ఇస్తున్నామండి. ఆ విధంగా మా షాపులు మేము సక్రమంగానే నిర్వహించుకుంటున్నామండి. అయితే ఈ మధ్య వచ్చిన వార్తలను చూసి మేమందరం కలిసింది, ఇదేంటిది మనం ఏది చేయని దానికి మన మీద వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఒకసారి అందరికీ తెలియపడదామని ఈ సమావేశానికి ఏర్పాటు చేసుకున్నామండి. అయితే మా డీలర్లందరం కూడా అనేక కష్ట నష్టాలకు ఓర్చుకుని మా షాపులు నిర్వహించుకుంటున్నాము. ముఖ్యంగా ఈ 65 సంవత్సరాల వయోవృద్ధులు, వికలాంగులు మరియు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసే సమయంలో మేమే స్వయంగా మూటలు వేసుకుని మోసుకెళ్ళి వాళ్ళందరికీ ఇవ్వడం కూడా ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం మమ్మల్ని ఆదేశించిన దాని ప్రకారం మేము ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా మేము సరుకులు ఇస్తున్నామండి. మా డీలర్లో కూడా 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళని హెల్ప్ తీసుకుని వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర పనిచేసే వర్కర్లకి డబ్బులు ఇచ్చి, ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి వాళ్ళని పంపించి ఆ డోర్ డెలివరీ చేస్తున్నామండి. దానికి కూడా మాకు అదనంగా ఖర్చు అవుతుంది. ఇవన్నీ చేయడానికి మాకు ఇదివరకు ఏ రూపాయి, 1 కేజీకి 1 రూపాయి కమిషన్, అంటే 100 క్వింటాల బియ్యం ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ డీలర్కి 10,000 రూపాయలు మాత్రమే ప్రభుత్వం నుంచి రూపాయి చొప్పున మాకు వస్తుందండి. అది కాక గన్ని వస్తుందండి. అంటే ఒక 100 క్వింటాల బియ్యం ఉన్నవాడికి 10,000 రూపాయలు కమిషను. అదేవిధంగా గన్ని అది మార్కెట్లో ఒకరోజు 20 రూపాయలు ఉంటుంది, ఒకరోజు 17 రూపాయలు ఉంటుంది. ఆ లెక్క వేసుకున్నా సరే 3,000 రూపాయలు గన్ని, ఇది ఒక 10,000 రూపాయలు, 13,000 రూపాయలు వస్తుంది. ఈ 13,000 రూపాయలు వచ్చిన డీలరు డోర్ డెలివరీకి 2-3,000 రూపాయలు డోర్ డెలివరీకి, అదేవిధంగా షాపు నిర్వహించుకునే సమయంలో షాపు రెంట్ బయట రెంట్కి తీసుకుని షాపును నిర్వహిస్తున్నాము. ఆ షాపుకి కూడా రెంట్ కూడా సుమారుగా పట్టణ ప్రాంతాల్లో అయితే 5,000, 4,000 అలా ప్రదేశాన్ని బట్టి, ఆ ఏరియాని బట్టి రెంటలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని పల్లెటూరులో అయితే 2,000కి 3,000 కూడా కట్టి అద్దెలు కట్టుకుని మేమే అద్దెలు కట్టుకుని షాపు నిర్వహించుకుంటూ కరెంటు బిల్లు కట్టుకుంటూ షాపు నిర్వహించుకునేటప్పటికి మా వరకు వచ్చేటప్పటికి మా కుటుంబ పోషణ కూడా సరిపోనప్పటికీ కూడా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు దాటకూడదనే ఉద్దేశంతో మేము సక్రమంగానే పంపిణీ చేస్తున్నామని తెలియపరచడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసాం. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుని మా కమిషన్ పెంచడం లాంటివి చేయాలి. అదేవిధంగా ఇప్పుడు నెలంతా రేషన్ షాప్ అంటున్నారు. నెలంతా రేషన్ షాప్ అనేటప్పటికి మేము దాని మీద ఎక్కువ సమయం
ఉంటాము. ఉండడానికి కాదు, దానికి తగ్గట్టుగా మా కమిషన్ పెంచి మా జీవనోపాధి కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా మీ ద్వారా వేడుకుంటున్నాం మేము.